హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఈ వీడియో ద్వారా మీరు స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ వేలో ఏ విధంగా చేయొచ్చో తెలుసుకుంటారండి. అంటే మనకి కొన్ని ఎగ్జామ్స్లో మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ పైన డైరెక్ట్ స్క్వేర్ రూట్స్ అడుగుతున్నారండి. స్క్వేర్ రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడం ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకుంటారు. స్క్వేర్ రూట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్వశ్చన్ ఉంటుందండి, 1225 వాట్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 12,1225 వాట్. సో దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా అనేది ఇటువంటి వీడియో ద్వారా మీరు నేర్చుకుంటారండి. ఈ ప్రాసెస్ చేయాలంటే ఇచ్చిన నెంబర్ని ఫస్ట్ తీసుకుందామండి. 1225 నంబర్ అండి. ఈ నంబర్లో మనం కనుక్కోవాలి స్క్వేర్ రూట్ అంటే 2 అండి. లాస్ట్ నుంచి 2 నెంబర్స్ పైన ఒక లైన్ గీసుకోండి. లాస్ట్ నుంచి రెండింటి పైన ఒక లైన్ గీస్తే రిమైనింగ్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 12 అండి. లాస్ట్ నుంచి 2 నెంబర్ పైన లైన్ గీస్తే రిమైనింగ్ నెంబర్స్ 12 ఉంది. ఈ 12 కంటే ముందు ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్, 12 కంటే ముందు 1 వస్తుంది, 4 వస్తుంది, 9, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. సో మనకి 12 అనేది 16 కంటే తక్కువ. సో మనం తీసుకోవాల్సిన నెంబర్ 3 అండి. 3 3 9, ఎందుకంటే 4 16 తీసుకుంటే క్రాస్ అయిపోతుంది. సో 3 3 9 తీసుకుంటాం. 3 3 9 తీసుకుంటే ఇక్కడ మనకి రిమైనింగ్ 3 వస్తుంది. 325 వచ్చింది. ఇక్కడ ఏ నెంబర్ ఉందో అదే నెంబర్ని యాడ్ చేయాలి. ఇక్కడ 3 ఉంది కాబట్టి మళ్ళీ 3ని యాడ్ చేస్తే ఇక్కడ 6 వస్తుంది. ఇప్పుడు మనం తీసుకునే నెంబర్ ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ 1 పెడితే 1 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. 61 1 ఇది రావట్లేదు. 62 2 ఇది రావట్లేదు. ఎందుకు? 124. ఇక్కడ 5 ఉంది కాబట్టి మనకు తెలిసిన కాడికి 65 5 వెళ్తుంది. 65 5 ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. 65 5 ఎంత వస్తుంది? 5 5 25, 5 3 60, 32. సో 325 మ్యాచ్ అయిందండి. సో 65 5. సో ఇక్కడ మనం 5 పెట్టేస్తాం. 65 × 5 65, 325 మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ ఏ నెంబర్ ఉంటుందో అదే స్క్వేర్ రూట్ అండి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1225 35 అండి. 35 స్క్వేర్ 1225. 35 స్క్వేర్ 1225. ఏం చేస్తున్నాం క్లియర్గా? మనం ఫస్ట్ నెంబర్ మొత్తం తీసుకుంటున్నాం. లాస్ట్ నుంచి 2 నెంబర్ల పైన లైన్ రాస్తున్నాం. ఈ లైన్ రాసిన తర్వాత దానికంటే ముందుండే నెంబర్స్ తీసుకుంటున్నాం. 12 ఉంది. 12 అంటే 3 × 3 9. సో 3 × 3 అంటే 3 × 3 9. తర్వాత ఇక్కడ 3కి 3 యాడ్ చేస్తే 6 వస్తుంది. ఇక్కడ 325 మిగిలింది. ఇక్కడ 1 పెడితే 1 పెట్టాలి, 2 పెడితే 2 పెట్టాలి. 62 × 2 63 × 3 64 × 4 65 × 5 325. ఎక్కడ మ్యాచ్ అయితే అక్కడ తీసుకొని చాపేస్తాం. సో ఆ విధంగా క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాం. ఇంకో 2 ఎగ్జాంపుల్ ద్వారా మనం ఈ మెథడ్ని కొంచెం పర్ఫెక్షన్లోకి వెళ్దామండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, స్క్వేర్ రూట్ ఆఫ్ 67 24. స్క్వేర్ రూట్ ఆఫ్ 67 24. సో ఈ మెథడ్ చేయాలి అంటే మనకి ఫస్ట్ ఇంతకుముందు చెప్పిన మెథడ్ ప్రకారం 67 24 మొత్తం నెంబర్ రాసుకోండి. లాస్ట్ 2 డిజిట్స్ పైన ఒక లైన్ గీస్తున్నాం. ఇక్కడ 64 ఉంది. 64 కంటే పర్ఫెక్ట్ స్క్వేర్ ముందు ఉండేది 67 కంటే ముందు ఉండేది 64 అండి. 8 8 64, 8 8 64, రిమైనింగ్ 3 మిగులుతుంది 24. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 8 ఉంది కాబట్టి 8ని యాడ్ చేయాలి. 8 ఉంటే 8ని యాడ్ చేస్తాం. 8 + 8 16, 8 + 8 16. ఇక్కడ 1 పెడితే 161 × 1 అవుతుంది. 161 × 1 161 వస్తుంది. ఇక్కడ 2 చేస్తే 162 × 2 162 × 2 324 మ్యాచ్ అవుతుందండి. 162 × 2 324 అంటే అక్కడ మనకి 9 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందండి. 162 × 2 324. ఇట్లా మ్యాచ్ అయినప్పుడు ఇక్కడ 82 ఉంది కదా, ఇది మనకు కావాల్సిన ఆన్సర్ 82. ఇక్కడ ఏం ఆన్సర్ ఉందో అదే మనకు కావాల్సిన ఆన్సర్. సో కొంచెం డెప్త్కి వెళ్తే ఈ ఫస్ట్ నెంబర్ చూసి కూడా ఆన్సర్ చెప్పొచ్చండి. 64 కాబట్టి 8 కంటే తక్కువ ఉండేది 64, 8 కంటే తక్కువ ఉండేది 67 కంటే తక్కువ ఉండేది 8 అండి. సో ఫస్ట్ నెంబర్ ఆన్సర్లో ఫస్ట్ నెంబర్ 8. లాస్ట్కి ఏముంది? 4 ఉంది. 4 ఉంటే 2 బేస్ అండి, either 2 or 8 వస్తుంది. 4 ఉంటే either 2 or 8 వస్తుంది. సో ఇక్కడ మనం 2 తీసుకుంటాం, ఎందుకంటే ఇది 5 కంటే తక్కువ ఉందండి. 5 కంటే తక్కువ ఉన్నప్పుడు మనం 2 తీసుకుంటాం. 5 కంటే తక్కువ ఉంటే 2 తీసుకుంటాం. అంటే లాస్ట్ నెంబర్ బేస్ చేసుకుని కూడా ఆన్సర్ని డిసైడ్ చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా ఈ మెథడ్ని కొంచెం పర్ఫెక్షన్ చేద్దామండి. పెద్ద ఎగ్జాంపుల్ తీసుకునేసరికి 14
884. సో ఇటువంటి క్వశ్చన్స్ మాక్సిమం స్క్వేర్ రూట్ అడిగిందంటే ఆన్సర్ ఉండేటి ఇస్తుంది అంటే పాయింట్లలో కాకుండా పర్ఫెక్ట్ స్క్వేర్స్ నెంబర్స్కి మనకి ఎగ్జాంపుల్ ఇవ్వడం జరుగుతుంది. సో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ మెథడ్ వర్కౌట్ అవుతుందండి. సో ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఇక్కడ 14884 ఈ నెంబర్ మొత్తం రాసేసుకున్నాం. ఈ నెంబర్ మొత్తం రాసి ఒక లైన్ గీసుకొని లాస్ట్ 2 నెంబర్స్ పైన ఒక లైన్ గీసేసినాం. ఇక్కడ రిమైనింగ్ 148 మిగిలింది. 148 అంటే 12 స్క్వేర్ అండి. 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169. మనకు ఒక 30 స్క్వేర్స్ రావాలి, అది బై చేయాల్సింది. సో 144, 12 స్క్వేర్ 144. సో 144 ఇక్కడ రాసుకుంటే మనకి రిమైనింగ్ 4 ఉంటుంది. 484 వచ్చింది. సో 12 ఇక్కడ ఇదే 12 మళ్ళీ యాడ్ చేయాలి. ఇక్కడ ఏముంటే అది యాడ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది? సో ఆన్సర్ కూడా చెప్పేసండి. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో ఇక్కడ ఆన్సర్ 2 కానీ 8 కానీ అవుతుంది. ఫస్ట్ 12 పక్కన 2 కానీ 8 కానీ ఆప్షన్లో ఏదో ఒకటి ఉంటుంది, రేపు పెట్టేయచ్చు. లేదు అంటే ఇది 5 కంటే తక్కువ ఉంది కాబట్టి మనం 2కి వెళ్తామండి. సో 12 అంటే 12 + 12 24. ఇక్కడ 1 పెడితే 241 × 1 క్యాన్సిల్ కాదు, 242 × 2 ఇది ఓకే. 242 × 2 484. సో ఆన్సర్ ఈజ్ 122 అండి. ఆన్సర్ ఈజ్ 122. ఈ విధంగా మనకి నంబర్స్కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఈ మెథడ్ మీకు ఉపయోగపడుతుందండి. సో డూ ఫార్వర్డ్ దిస్ మెసేజ్, దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్.